మన విన్నపం ఏంటంటే అయ్యా మా డబ్బులు మాకు ఇచ్చేయండి. చాలా బాధగా ఉంది ఇమాములకి మోజులకి. ఇప్పుడు జీవించాలంటే ఒక 20,000 అయినా కావాలా. మసీదులో అంటున్నారంటే అయ్యా గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇవ్వటం లేదు, మీరు కూడా ఇవ్వటం లేదు. మేము ఆడపోవాలయ్యా. మసీద్ వాళ్ళు ఇవ్వటం లేదు. మసీద్ వాళ్ళు కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఇస్తుంది అని. వాళ్ళు కూడా మీరు కూడా ఇవ్వటం లేదు. మేము ఆడపోవాలా? ఎట్ట బతకాలయ్యా నేను? ఇమాంలు మౌజన్లు వారు ఏ ఒక్క రాజకీయ సమావేశంలో పాల్గొనరు. మరి ఈరోజు నెల్లూరు జిల్లా ఇమాం మౌజన్లు రోడ్డు మీదకి వచ్చారంటే ఈ పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క నెల కూడా కమిటీ దగ్గర ఇమాం మౌజన్లు నిలబడి జీతం కోసం అడుక్కున్న సందర్భం లేదు. మరి ఈరోజు ఇమాం మౌజన్లు రోడ్ల మీదకి వచ్చి ఇటు కమిటీలకు అడిగితే, ఇటు ప్రభుత్వానికి అడిగితే ఎవరు ఇవ్వకపోయిన పరిస్థితిలో ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. కావున తక్షణమే ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మీరు కానీ ఈ జీతాలు త్వరగా రిలీజ్ చేయకపోతే మేము ధర్నా కూర్చుంటామని హెచ్చరిస్తున్నాం.